పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము లూకా సువార్త 22వ అధ్యాయం 42వ వచనం. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నీ చిత్తమే సిద్ధించును. ప్రియులారా, లోక పాపముల కొరకు బలిగా అర్పింపబడటం తండ్రి చిత్తమని యేసయ్యకు తెలుసు. అనేక సార్లు ఆయనే తన స్వంత మరణ పునరుద్ధానాలను ప్రవచించాడు. కానీ తండ్రితో ఉన్న ప్రత్యేక సంబంధం వలన ఆయన చిత్తాన్ని మరోలా నెరవేర్చమని అడిగాడు. ప్రియులారా, అదే సమయంలో స్వచిత్తాన్ని కాకుండా తండ్రి చిత్తాన్ని చేయాలనే తీర్మానాన్ని ధృవీకరించాడు. ప్రియులారా, యేసుకు దేవుని చిత్తం తెలుసు. తన విషయంలో తండ్రికి బాగా తోచింది చేస్తాడనే నమ్మకంతో ఆ ప్రార్థనా సమయాన్ని ముగించాడు. దేవుని బిడ్డలారా, ప్రార్థన ఆరంభంలో తండ్రి చిత్తం ఏమిటో ఆయనకు తెలుసు. దేవుని చిత్తం మరోలా నెరవేర్చబడదని ప్రార్థన ముగింపులో ఆయనకు తెలుసు. ప్రియులారా, దేవుడు మనకిచ్చిన వాగ్దానానికి స్పందనగా ప్రభువా నీ చిత్తమైతే అని ప్రార్థించడం అవిశ్వాసం. అది గెత్సెమనే తోటలో యేసు చేసిన ప్రార్థనకు దరిదాపుల్లో కూడా లేదు. ప్రార్థించినప్పుడు పొందుకుంటామని నమ్మడమే జవాబు పొందటానికి పునాది సూత్రం. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. ప్రియులారా, ఆ పరిస్థితుల్లో దేవుని చిత్తం ఏమిటో తెలియకపోతే ఆ షరతును నెరవేర్చే విధానమే లేదు. నీ చిత్తమైతే అనే ప్రార్థన నమ్మే చురుకైన స్థితి నుండి కనిపెడుతూ జీవితాన్ని పరిస్థితులు పాలించే అచేతన స్థితిలో మనలను ఉంచుతుంది. దేవుని సంగమా, బిడలారా, వాక్యములో ఇదివరకే దేవుని చిత్తం వ్యక్తపరచబడని విభాగములో నడిపింపును వెతికితే అప్పుడు యాకోబు 1వ అధ్యాయం 5వ వచన ప్రకారం జ్ఞానము కోసం ప్రార్థించాలి. ప్రియులారా, మీరు అవివేకులుగా ఉండకుండా ప్రభువు చిత్తాన్ని అర్థం చేసుకోవాలి. నిన్ను నీవు సేవకు ప్రతిష్ఠించుకున్నప్పుడు మాత్రమే నీ చిత్తమైతే అని ప్రార్థించడానికి సమయోచిత సమయం. కనుక దేవుని చిత్తము సిద్ధీకరించుతుంది, దేవుని చిత్తమే నెరవేర్చబడుతుంది. ఆయన చిత్తం కొరకు చూద్దాం, దైవాశీర్వాదములు పొందుకుందాం, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారముగా ఉందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ప్రసాదించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి, మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి, మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలోనూ ప్రయాణములలోనూ పరిచర్యలోనూ మీరు తోడుగా ఉండండి. సార్వత్రిక సంఘాన్ని దీవించండి. సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని ఆశీర్వదించండి. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘాన్ని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా, అనుదినము ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. తండ్రి, నీ స్తోత్రాలు. బలహీనులైన వారు ఉన్నారు, వారిని బలపరచండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానమునివ్వండి.
నెమ్మది లేని వారికి నెమ్మది ఇవ్వండి, రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ దినమంతా కూడా నీ సన్నిధి మాతో ఉంచి నీ కృపాక్షేమములతో మమ్మల్ని నింపి బలపరచమని తోడయుండుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.